ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మిడిల్ పాయింట్ ఏదైతే చెక్ చేసుకున్నారో మిడిల్ పాయింట్ నుంచి సో నాలుగు వైపులా ఆపోజిట్ ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో మిడిల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లస్ సింబల్ వేస్తారు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ లైన్ ఇచ్చారు. సో ఇక్కడ లైన్ తిన్నంగా ఆ లైన్ ఉండాలి. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ కూడా మనకి ఈ తాడుతో మెజర్మెంట్ చూసుకుంటున్నారు. ఆ మిడిల్ పాయింట్ ఎక్కడైతే మనకి వాళ్ళు ఐడెంటిఫై చేశారో దాన్ని ఏంటంటే ఈ తాడుతో మనకి ఈ రెండు మిడ్ పాయింట్స్ని కలిపి సెంటర్ పాయింట్ అయితే లాగుతున్నారు. చూసారు కదా, లైన్ ఈ విధంగా వచ్చింది. సో అక్కడ కూడా లైన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇటువైపు నుంచి చూసుకుంటున్నారు. ఆ సెంటర్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ సెంటర్ పాయింట్స్ రెండింటిని మ్యాచ్ చేస్తూ ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ అనేది వాళ్ళకి గర్భానికి మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో సో నాలుగు వైపులో మిడిల్ పాయింట్ అనేది వచ్చేసింది అనమాట. మీకు అది యాక్చువల్లీ ప్లస్ సింబల్లో కనిపిస్తుంది, చూసారు కదా. సో ఇది దీనికి ఆపోజిట్, అలాగే దీనికి ఆపోజిట్ లైన్ ఇది ఉందన్నమాట. ఇక్కడ మిడిల్లో మార్క్ చేసినటువంటి ఆ లైన్ నుంచి అవుట్ చూసుకుంటున్నారు. సో ఆ మార్కింగ్ అనేది చూసుకొని ఎగ్జాక్ట్గా ఆ మెజర్మెంట్ని ఫాలో అవుతూ బ్రిక్ అనేది కన్స్ట్రక్షన్ కడతారు. 5 అడుగులా, మొత్తం 10 అడుగులా, అవుట్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మిడిల్ నుంచి అటువైపు ఎడ్జ్కి 5 అడుగులు అంట. సో అవుట్ అయితే 10 feet వస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ 5 feet ఉండాలి. 5 feet వాళ్ళు మార్క్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, ఎగ్జాక్ట్గా 5 feet అయితే మార్క్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి 5 feet ఉండాలండి. సో 4 పక్కల కూడా 5 feet సెంటర్ పాయింట్స్ నుంచి ఉండాలి. సో ఎగ్జాక్ట్గా మొత్తం ఓవరాల్గా 5 ఒక పక్క వచ్చి 10 feet అనమాట. చాలామంది మార్కింగ్ అనేది తప్పుగా ఇస్తారు. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఠం నుంచి అలా 4 పక్కల మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ మిడ్ పాయింట్స్ని ప్లస్ సింబల్స్లో కలిపిన తర్వాత అలా మిడ్ పాయింట్స్ నుంచి ఎడ్జెస్కి 5 feet ఉండేటట్టు వాళ్ళైతే మెజర్మెంట్ పెట్టుకొని, అంటే ఓవరాల్గా అవుట్ 10 feet వస్తుంది. చూసారు కదా, అది 5 feet. సో మిడిల్ నుంచి ఎడ్జ్కి 5 feet ఉండాలి. ఈ మెజర్మెంట్ ఫాలో అవ్వకపోతే కన్స్ట్రక్షన్లో డిఫాల్ట్ అనేది రావడం జరుగుతుంది, అంటే మిస్టేక్స్ పడతాయి. సో బ్రిక్ వర్క్ ఎప్పుడు కూడా యాక్చువల్ మెజర్మెంట్ ఏదైతే మనకు ఉంటుందో ఆ మెజర్మెంట్ ప్రకారం ఫాలో అవ్వాలి. సో ఆ మెజర్మెంట్ ఫాలో అవ్వకపోతే గోపురం మనకు నచ్చినట్టు అయితే రాదు, దానికి నచ్చినట్టు వెళ్ళిపోతుంది. సో అందుకని వాళ్ళు అయితే మెజర్మెంట్ చూసుకొనే కడతారు. ఆ మెజర్మెంట్ చూడకుండా ఇష్టసారం కట్టుకుంటే గోపురం అనుకున్న విధంగా అయితే రాదు, వంపులు వస్తాయి. సో దాన్ని కవర్ చేయడం చాలా కష్టం తర్వాత. అందుకే ముందుగానే మార్కింగ్ చేసుకుంటారు. సో మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ మార్కింగ్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా యాక్యురేట్ మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి గోపురం చక్కగా అందంగా వస్తుంది.